హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను. ఈ లడ్డూని మనం రోజుకు 1 లేదా 2 చొప్పున తీసుకోవడం వలన ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో కలిగి ఉన్న బెనిఫిట్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా రక్తహీనతని దూరం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బలహీనాన్ని, నీరసాన్ని తగ్గించడంతో పాటు ఎముకలని బలంగా మారుస్తుంది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ లడ్డూని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రోజు తినడం వలన మన హెల్త్ కి కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను షుగర్ వాడకుండా చాలా హెల్దీగా చూపించబోతున్నాను. ముందుగా ఈ లడ్డు చేయడానికి కావలసినవి అలాగే కొలతలు చూపిస్తాను. ఒక ప్లేట్ లోకి 1 కప్పు ఎండు ఖర్జూరాలని తీసుకోండి. 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. ఇలా ఏదైనా కప్పు కొలతతో నేను వీడియోలో చూపించినట్లుగా కొలిచి తీసుకోండి. ఇదే కప్పు కొలతతో డ్రై ఫ్రూట్స్ ని కొలిచి తీసుకుందాము. ఇక్కడ నేను 3 రకాల డ్రై ఫ్రూట్స్ ని కొలిచి తీసుకుంటున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, ఈ మూడింటిని కలిపి 1 కప్పు తీసుకుంటున్నాను. ఇలా అన్నింటిని కొలిచి తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ఎండు ఖర్జూరాలని ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్న గింజను తీసేయాలి. ఇలాగే ఎండు ఖర్జూరాలన్నింటిలోనూ గింజలను తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని ముందుగా గ్రైండ్ చేశాక మిగతా ప్రాసెస్ ని చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ప్లేట్ లోకి వేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్ లోకి ఎండు ఖర్జూర ముక్కల్ని వేసి బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా పొడిగా గ్రైండ్ చేశాక దీన్ని కూడా మళ్ళీ ఇదే ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి వీటిని కూడా పొడి చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడులన్నింటినీ నెయ్యిలో వేయించుకోవాలి. కడాయిలో నెయ్యిని వేసి ఈ పొడులన్నింటిని వేసి ఒక 3-4 నిమిషాలు బాగా కలుపుతూ వేయించండి. ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేయడం వలన మనకి లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ పొడులన్నింటినీ ఒక ప్లేట్ లోకి వేసుకొని మళ్ళీ ఇదే కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసి ఒక అరకప్పు గోధుమ పిండిని వేసి వేయించండి. మధ్యలో నెయ్యిని వేస్తూ ఫ్రై చేయండి. మనకు పిండి కొంచెం లూజుగా పలుచగా అయ్యేంత వరకు దానికి సరిపడా నెయ్యిని వేస్తూ బాగా ఫ్రై చేయండి. చూడండి, పిండి అంతా కూడా బాగా ఫ్రై అయ్యి కలర్ మారుతుంది. ఈ పిండిని మనం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిలో వేసుకొని మళ్ళీ ఇదే కడాయిలోకి 1 స్పూన్ నెయ్యిని 2 కప్పుల బెల్లాన్ని వేసి కరిగించాలి. మనం ఏ కప్పుతో అయితే అన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ పొడిని వేసి బాగా కలపండి. కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఉండల్లా చేసుకోవడమే. ఇదే విధంగా అన్ని లడ్డూలని చేసి తీసుకోండి. ఈ లడ్డూలని మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే 3 వారాల వరకైనా ఫ్రెష్ గా నిల్వ ఉంటాయి. ఈ రోజు చెప్పిన ఈ హెల్దీ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.